రమేష్ రెడ్డి ఏం చేశారు, నిజంగా ఆరోపణల వివరాలు ఎవరు అట్లాంటి ఆరోపణలు వచ్చినా వాటిని విచారించి దోషుల మీద చర్య తీసుకోవాలి. ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తానని ధర్నా చేయడం ఒక పార్టీ శాసనసభ్యుడు తప్పకుండా ఒక ట్రబుల్ మేకర్ లాగా ఉన్నాడు కొలికపూడి అనే అభిప్రాయం తెలుగుదేశంలో బలంగా ఉంది. శాసనసభలో కూడా మొన్న సమావేశాల్లో 1-2 సార్లు నాయకులు కొంచెం జవాబులు చెప్పేటప్పుడు అప్పుడు ఆ చెడుకులు అవి కూడా మనం చూస్తాం. ఈ సమస్య నిజమైందైతే దానికోసం ధర్నా చేయొచ్చు. పోలీసుల నిజంగా చేయాల్సింది పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి ఆ యాక్షన్ అది తీసుకోవాలి. మరి దీని మీద ఎందుకు చేస్తున్నారు? రెండోది, మీరు వెంటనే చేయకపోతే అదే 48 గంటలు నేను చేస్తున్నాను అదేంటి దాని తాత్పర్యం? ఇది కొలికపూడి వ్యక్తిగతంగా చేస్తుంటే మటుకు పార్టీని ఒక విధంగా ఇబ్బందిలో పెట్టడం అనే ఒక పరిస్థితి అనుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. అలాగే మీడియా వాళ్ళ మీద కూడా ఒక విధంగా